SI on some more international updates. ఇరాన్ పై దాడులను ట్రంప్ ఎందుకు ఆపారు? అరబ్ దేశాల ఒత్తిడితోనే ఆయన వెనక్కి తగ్గారా? కాదంటున్నాయి లేటెస్ట్ రిపోర్ట్స్. ఈ యుద్ధంతో ఇరాన్ను దారికి తీసుకురాలేమని అమెరికాకు క్లారిటీ వచ్చిందా? ఎన్నాళ్ళు వైమానిక దాడులు చేసినా ఉపయోగం ఉండదని అర్థమైపోయిందా? అందుకే ఇరాన్ను దారికి తీసుకొచ్చే కొత్త వ్యూహాల అన్వేషణలో పడిందా? అమెరికా సెంట్రల్ కమాండ్ సెన్కామ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులకు పంపిన ఒక లేటెస్ట్ ఈమెయిల్ బయటకు వచ్చింది. అందులోని సంచలన విషయాలు ఇరాన్ విషయంలో అమెరికా సైన్యం చేతులు ఎత్తేసింది అన్న విషయాన్ని అనుమానం పడేలా స్పష్టం చేస్తున్నాయి. వీ నీడ్ ఐడియాస్ అంటూ మొదలైన మెయిల్ ఇరాన్ మెడలు వంచే సంప్రదాయేతర వ్యూహాలను సూచించాలని ఇంటెలిజెన్స్ అధికారులను కోరింది. క్రియేటివ్ ఐడియాస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇరాన్పై కేవలం ఎయిర్ స్ట్రైక్స్ వైమానిక దాడులతోనే లక్ష్యం సాధ్యం కాదనే ఆందోళన అమెరికా సైన్యంలో ఉందన్న విషయం ఈ మెయిల్తో అర్థమవుతోందని అనలిస్టులు అయితే అభిప్రాయపడుతున్నారు. సెంట్కామ్ ప్రతినిధి మాత్రం ఇది అసాధారణం కాదని, కొత్త ఆలోచనలను ప్రోత్సహించటం తమ కమాండ్లో చాలా సాధారణ ప్రక్రియ అంటూ వివరణ ఇచ్చారు. 5 నెలలకు పైగా యుద్ధం జరుగుతోంది. ఇరాన్ను తుడిచిపెట్టేస్తామని ప్రతిజ్ఞలు చేసినా ఇప్పటికీ కూడా దేశం మెడలు వంచలేకపోయారు. పైగా ఇరాన్ చేస్తున్న ఎదురుదాడులతో అమెరికాకు భారీగా సైనిక ఆర్థిక నష్టం జరుగుతోంది. యుద్ధం మొదలైనప్పుడు ఈ స్థాయి ప్రతిఘటనను అమెరికా ఊహించలేదా? ఖమెనే మృతితో అంతా కంట్రోల్లోకి వస్తుందని భావించి భంగపడిందా? ఆ తర్వాత వైమానిక దాడులు ఎంత ఉధృతంగా చేసినా ఉపయోగం లేకపోయిందా? మరోవైపు అమెరికా దగ్గర మిజైల్స్ నిల్వలు తగ్గిపోయాయా? యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగితే పూర్తిగా ఖాళీ అయిపోతాయి అన్న ఆందోళన కూడా ఉందా? అమెరికా నేవీ ఇప్పటికే తమపై పడుతున్న ఒత్తిడిని వైట్ హౌస్ దృష్టికి తీసుకెళ్లింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ట్రంప్ ప్రస్తుతం దాడులకు బ్రేక్ ఇవ్వటం వెనక ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. పైకి మాత్రం ప్రాంతీయ మిత్రదేశాల విజ్ఞప్తితోనే తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్టు చెప్పుకుంటున్నారు. బ్రేక్ సమయంలో ఈ వ్యూహాలను మరోసారి పరిశీలించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.